ప్రార్థించే ప్రతి ప్రార్థన పడు నో టర్నింగ్ బ్యాక్ అనుకుంటూ ముందుకే సాగిపోతాడు ఆత్మీయ యాత్రలో. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా శోధన సహించువాడు ధన్యుడు, శోధన జయించువాడు ధన్యుడు అన్నట్లుగా ఆ శోధనలు తట్టుకొని తాళుకొని దైవశక్తితో దైవాత్మ ఆవేశంతో 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడినట్లుగా సైన్యములో జాయిన్ అయినటువంటి సైనికుడు తన యజమానుని సంతోషపరచాలని ప్రాణం పోయేంత వరకు పోరాటం చేసి జయించినట్లుగా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో నువ్వు శక్తివంతమైన క్రైస్తవ జీవితం కలిగి ఆత్మీయ యాత్రలో నువ్వు జయోత్సాహంతో ముందు కొనసాగుతూ దేవుని ముఖదర్శనం చూడాలి అంటే నీ జీవితంలో ఎదురయ్యే పాపపు శోధనలైనా, అనారోగ్య బలహీనతలైనా, ఎటువంటి ఇబ్బందులైనా నువ్వు జయించాలి అంటే ప్రార్థనా పరులకే సాధ్యము. దేశంలోను, రాష్ట్రంలోను, ప్రాంతాల్లోనూ గొప్ప పెనుమార్పులు కావాలన్నా అది కూడా ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. ప్రార్థించే భక్తులతో దేవుడు నడుస్తాడు. ప్రార్థించే వారితో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థించే వారు ఎక్కడుంటే అక్కడ దేవుడు మౌనంగా ఉండలేడు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి అనేకమైన కార్యాలు జరిగే విధంగా ఆజ్ఞాపించి అక్కడ మేలైన కార్యాలు జరగటానికి దేవుడు కృప చూపిస్తాడు.